ఛానలుకి స్వాగతం. 2026వ సంవత్సరంలో వస్తున్నటువంటి శ్రీరామ నవమి తర్వాత నుండి వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో పలు మార్పులు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని విషయాల్లో వీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో శ్రీరామ నవమి తర్వాత నుండి ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? ఆ మార్పులు వీరికి అనుకూలంగా ఉంటున్నాయా లేదా ప్రతికూలంగా కనిపిస్తున్నాయా? ఎటువంటి పరీక్షలను వీరు ఎదుర్కోబోతున్నారు? ఎటువంటి శుభ ఫలితాలను వృశ్చిక రాశి వారు చూడబోతున్నారు? ఈ అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ శ్రీరామ నవమి తర్వాత నుండి వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ మార్పులు కొంతమందికి శుభ ఫలితాలను తీసుకుని వస్తాయి, మరికొంతమందికి మాత్రం పరీక్షల కాలంగా అనిపించవచ్చు. కాని ప్రతి మార్పు వెనక ఒక మంచి ఉద్దేశం ఉంటుందనే విషయాన్ని మాత్రం గమనించాలి. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, మీరు చూపే సహనం కావచ్చు, మీ యొక్క ఆలోచన విధానం కావచ్చు, ఇవన్నీ మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మొదటిగా ఈ కాలంలో మీ ఆలోచనల్లో పెద్ద మార్పు వస్తుంది. మీరు గతంలో చేసిన కొన్ని తప్పులు గుర్తుకు వచ్చి వాటిని సరిదిద్దుకోవాలని భావిస్తారు. ఇది ఒక మంచి సంకేతం. ఎందుకంటే వృద్ధి అనేది మన తప్పులను అంగీకరించడం ద్వారా మొదలవుతుంది. మీరు మీ జీవితాన్ని మరింత క్రమబద్ధంగా మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తారు. ఇక ఆర్థిక పరంగా చూస్తే ఈ కాలంలో కొంత జాగ్రత్త చాలా అవసరం. డబ్బు వచ్చినా కానీ అది నిలవటం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. అవసరం లేని ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం ఎక్కువ ఖర్చు చేసే పరిస్థితి కూడా రావచ్చు. అందువల్ల ముందుగానే ప్లాన్ చేసుకుని ఖర్చు చేయటం మంచిది. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మాటలు విని వెంటనే నిర్ణయం తీసుకోకండి. ఉద్యోగం కానీ లేదా చదువు విషయంలో కూడా ఈ సమయం మిశ్రమ ఫలితాలనైతే మీకు చూపిస్తుంది. కొన్నిసార్లు మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం రాకపోవచ్చు. ఇది మీకు నిరుత్సాహాన్ని కలిగించవచ్చు. కానీ ఇదే సమయంలో మీరు కొత్త విషయాలు నేర్చుకునే అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి. మీ నైపుణ్యాలను పెంచుకోటానికి ఇది చాలా సరైన సమయమనే చెప్పుకోవాలి. ఓపికగా ఉండండి. క్రమంగా మీకు మంచి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. అలాగే వ్యక్తిగత సంబంధాల విషయంలో కొంత జాగ్రత్త చాలా అవసరం. చిన్న చిన్న విషయాలపై వాదనలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు చెప్పే మాటలు కొంత గట్టిగా ఉండొచ్చు. దాంతో ఎదుటివారు బాధపడే అవకాశముంది. అందువల్ల మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడటం మంచిది. మీ మాటల వల్ల సంబంధాలు దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, తోబుట్టువులతో చిన్న చిన్న వాగ్వాదాలు జరిగే ప్రమాదం కనిపిస్తుంది. ఈ వాగ్వాదాలు పెరిగితే బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మాటల విషయంలో చాలా జాగ్రత్త ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. అలాగే కుటుంబ జీవితంలో కూడా కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ఇంట్లో కొత్త బాధ్యతలు రావచ్చు. మీరు కుటుంబ సభ్యుల కోసం ఎక్కువగా సమయం కేటాయించాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. కొన్నిసార్లు ఇది మీకు ఒత్తిడిగా అనిపించవచ్చు. కానీ అదే సమయంలో కుటుంబం నుండి మీకు చక్కటి సహకారం, మంచి మద్దతు కూడా లభిస్తుంది. మీకు అవసరమైనప్పుడు వారు మీతో ఉంటారు. ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్త చాలా అవసరం. ఈ కాలంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు. ముఖ్యంగా ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. అందువల్ల మీరు మీ యొక్క ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించాలి. సరైన ఆహారం తీసుకోవాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. వ్యాయామం చేయటం కూడా చాలా మంచిది. అలాగే ఈ సమయంలో ఆధ్యాత్మికతపై మీకు ఆసక్తి పెరుగుతుంది. మీరు దేవుడి పట్ల మరింత భక్తిని చూపగలుగుతారు. పూజలు, వ్రతాలు చెయ్యాలి అనిపిస్తుంది. ఇది మీ యొక్క మనసుకు కూడా శాంతినిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో కూడా మీకు స్పష్టత వస్తుంది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక దిశలో ముందుకు సాగటం మీకు మంచి ఫలితాలనిస్తుంది. మిత్ర సంబంధాల్లో కొంత మార్పు ఉంటుంది. కొంతమంది మీ జీవితంలో నుండి దూరం అవ్వవచ్చు. కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి రావచ్చు. ఇది సహజమే. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక దశ వరకు మాత్రమే ఉంటారు. కాబట్టి ఈ మార్పులను మీరు అంగీకరించాలి. నిజమైన స్నేహితులు ఎప్పుడూ మీతోనే ఉంటారు అనే విషయాన్ని గమనించాలి. అలాగే ప్రేమ సంబంధాల విషయంలో కూడా కొంత జాగ్రత్త మీకు చాలా అవసరం. మీ యొక్క ప్రేమికురాలితో కానీ ప్రేమికుడితో కానీ అపార్థాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రేమలో ఉన్న వ్యక్తులు ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ భావాలను స్పష్టంగా చెప్పకపోతే సమస్యలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల మీ భావాలను నిజాయితీగా వ్యక్తపరచండి. అప్పుడు మాత్రమే మీ సంబంధం బలంగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీలో ఒక కొత్త ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ముందుగా భయపడిన విషయాలను ఇప్పుడు సాహసంగా ఎదుర్కోగలుగుతారు. ఇది మీకు జీవితంలో ముందుకు వెళ్లటానికి చాలా ఉపయోగపడుతుంది.
మీరు మీ యొక్క లక్ష్యాలను సాధించడానికి మరింతగా కృషి చేస్తారు. అయితే కొన్ని విషయాల్లో మీరు తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. ఎవరి మీద కూడా పూర్తిగా ఆధారపడకండి. ఎవరైనా మీకు ఏదైనా సలహా ఇస్తే ఆ సలహా మీరు పాటించే ముందు 1కి 4 సార్లు ఆలోచించండి. ఎదుటివారి సలహాల కంటే ముందుగా మీకు మీరుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా మంచి ఫలితాలను పొందుకోగలుగుతారు. అలాగే ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మీరు తీసుకునేటటువంటి ఆహార విషయంలో కావచ్చు, అప్రమత్తత అనేది ఈ సమయంలో ఈ యొక్క వృశ్చిక రాశి వ్యక్తులకి చాలా అవసరం. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం ద్వారా, బయటి ఆహార పదార్థాలు తినటం ద్వారా అనారోగ్య సమస్యలు వచ్చి ఆ సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అలాగే మీ యొక్క భావోద్వేగాలను నియంత్రించుకోవటం ద్వారా సమస్యలను దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఖర్చు చేసే విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. ఎందుకంటే అనవసరమైన ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఆలోచించకుండా మీరు చేసే ఖర్చుల ద్వారా అప్పుల పాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ముందు తొందరపడి తర్వాత బాధపడ్డా కాని ఎటువంటి ప్రయోజనం ఉండదనే విషయాన్ని గమనించాలి. ఈ సూచనలు కనుక మీరు పాటిస్తే మీరు ఎదుర్కొనే సమస్యలను సులభంగా అధిగమించగలుగుతారు. శ్రీరామ నవమి తర్వాత ప్రారంభమయ్యే ఈ కొత్త కాలం వృశ్చిక రాశి వారికి నిజంగా ఒక మలుపు లాంటి సమయం అవుతుంది. ఈ కాలంలో జరిగే చిన్న చిన్న మార్పులు కూడా మీ జీవితంపైన పెద్ద ప్రభావాన్నైతే చూపుతాయి. మీరు ఇప్పటి వరకు ఒక విధంగా ఆలోచిస్తూ ఒక విధంగా జీవిస్తూ ఉంటే ఇప్పుడు మీ లోపల మీరే కొత్త ఆలోచనలు చేస్తారు. కొత్త నిర్ణయాలు పుట్టుకొస్తాయి. ఇది సాధారణమైన మార్పు కాదు, మీ వ్యక్తిత్వాన్ని మార్చే మార్పు. ముందుగా మనస్సు పరంగా చూసుకుంటే ఈ కాలంలో మీరు చాలా సున్నితంగా మారే అవకాశం ఉంది. చిన్న విషయాలు కూడా మీకు చాలా ప్రభావం చూపవచ్చు. ఎవరైనా మీ మాటలను పట్టించుకోకపోతే మీకు బాధగా అనిపించవచ్చు. మీరు చేసే పనిని ఎవరైనా విమర్శిస్తే అది మీకు పెద్దగా అనిపించవచ్చు. కానీ ఇదే సమయంలో మీరు మరింత బలంగా మారే అవకాశం కూడా ఉంది. మీరు మీ యొక్క భావోద్వేగాలను నియంత్రించటం నేర్చుకుంటే మీలో ఒక కొత్త స్థిరత్వం వస్తుంది. చాలా మంది వృశ్చిక రాశి వారు ఈ కాలంలో తమ జీవితంలో ఉన్న వ్యక్తులను మరోసారి పరిశీలించే అవకాశం ఉంది. ఎవరు నిజంగా మీతో ఉన్నారు, ఎవరు కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే దగ్గరికి వస్తున్నారు అనే విషయాలు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది కొంచెం బాధ కలిగించే విషయం కావచ్చు, కానీ ఇది మీకొక పాఠం నేర్పుతుంది. మీరు నిజమైన వ్యక్తులను గుర్తించగలుగుతారు. ఇక ఇంటి వాతావరణం విషయానికి వస్తే ఈ కాలంలో కొంత ఒత్తిడి కనిపించవచ్చు. ముఖ్యంగా ఇంట్లో ఉన్న పెద్దలతో లేదా సోదర సోదరీమణులతో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. మీరు చెప్పే మాటలు కొంచెం గట్టిగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల మీరు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించాలి. కొంచెం ఓపికతో మాట్లాడితే పెద్ద సమస్యలు కూడా చిన్నగా మారిపోతాయి. ఈ సమయంలో మీరు చాలా విషయాలను కొత్తగా ప్రారంభించాలి అనుకుంటారు. కొంతమంది కొత్త కోర్సులు జాయిన్ కావచ్చు, ఇంకొంతమంది కొత్త పనులు ప్రారంభించవచ్చు, కొంతమంది కొత్త బిజినెస్ గురించి ఆలోచించవచ్చు. ఈ ఆలోచనలు ఒక్కసారిగా రావచ్చు. మీరు ఉత్సాహంగా ఉంటారు, కానీ వెంటనే నిర్ణయం తీసుకోకుండా కొంచెం సమయం తీసుకుని ఆలోచించండి. సరైన ప్లాన్ ఉంటేనే ఆ పని మొదలు పెట్టండి. ఇక డబ్బు విషయంలో ఈ కాలంలో కొంచెం జాగ్రత్త అవసరం అనే విషయాన్ని ప్రతి ఒక్క వృశ్చిక రాశివారు గమనించాలి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు అవసరం లేని చోట ఖర్చవ్వకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్ లేదా ఆకస్మికంగా వచ్చే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కొంతమంది స్నేహితుల వల్ల కూడా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల డబ్బు విషయంలో కొంచెం కంట్రోల్గా ఉండాలి. ఆరోగ్యపరంగా చూస్తే ఒత్తిడి కారణంగా సమస్యలు రావచ్చు. ఎక్కువగా ఆలోచించటం ద్వారా తలనొప్పి, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు కనిపించవచ్చు. కొన్నిసార్లు మీరు చాలా పని చేయటం వల్ల కూడా శరీరం అలసిపోవచ్చు. అందువల్ల మీరు మీ శరీరానికి విశ్రాంతినివ్వాలి. సమయానికి నిద్రపోవటం చాలా ముఖ్యమైన విషయం. ఈ విధంగా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కానీ మొత్తంగా చూస్తే మాత్రం ఈ మార్పులు మీ యొక్క జీవితంలో మంచికే కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. ఈ శ్రీరామ నవమి తర్వాత వచ్చే ఈ కాలం వృశ్చిక రాశి వారికి ఒక మార్పుల కాలం. ఇది కొంచెం మీకు కష్టంగా అనిపించినా చివరికి మంచి ఫలితాలనే ఇస్తుంది. మీరు ఓపికగా, ధైర్యంగా ముందుకు సాగితే విజయాలు తప్పకుండా మీవే అవుతాయి. మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనను ఒక పాఠంగా తీసుకుని ముందుకు సాగండి. మీరు చేసే ప్రతి మంచి పని మీకు మంచి ఫలితాలను తీసుకుని వస్తుంది. మీపై మీరు నమ్మకం ఉంచండి, దేవుడిపై విశ్వాసం ఉంచండి. అప్పుడు ఈ సమయం మీకు ఒక కొత్త ప్రారంభాన్నిస్తుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.